విదురుడు భీముణ్ణి వెతకమని రాజ్యంలో ఆదేశాలిస్తాడు. నువ్వేమీ భయపడకు కుంతి, మిగతా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. పాండవుల ఆయుష్ గట్టిది అని వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు కదా, నువ్వేమీ భయపడకు, చింత లేకుండా ఉండు అని విదురుడు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతకీ భీముడు ఎక్కడున్నాడు? దొరుకుతాడా? ఏమవుతుంది భీముడికి? చూద్దాం. భీముడు ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు బలంగా తయారవుతాడు. 7 రోజుల తర్వాత భీముడు నిద్ర లేచి రాజ్యానికి తిరిగి వస్తాడు. భీముడు తన తల్లి కుంతి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. తనకి ఏమైంది, ఎవరిని కలిశాడు, ఎలా తిరిగొచ్చాడు అని. యుధిష్ఠరుడు నీకింత బలం వచ్చినట్టు ఎవ్వరితో చెప్పొద్దు అంటాడు. విదురుడు కౌరవులతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు.